హలో ఫ్రెండ్స్, నో కష్టం నో నష్టం అంతా మన ఇష్టం. చలో కిచెన్లోకి చేసుకుందామా? చికెన్ పులావ్. చికెన్ పులావ్ అంటే మీకు ఇష్టమేనా? చికెన్ పులావ్కి కావలసిన పదార్థాలు: ముందుగా బాస్మతి రైస్ తీసుకోండి, కడిగి నానబెట్టండి ఒక 30 నిమిషాలు. తర్వాత చికెన్ కడుక్కొని పెట్టుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టొమాటోస్, పచ్చిమిర్చి, తగినంత కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా జీరా పౌడర్, కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగినవి వేసి మంచిగా మిక్స్ చేసి అందులో చికెన్ వేయండి. చికెన్ వేసి మిక్స్ చేసి కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ విజిల్ పెట్టేయండి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత దానిలో బాస్మతి రైస్ యాడ్ చేసి తగినంత నీళ్లు పోసి కుక్కర్ మూసేయండి. మూసేసారా? దీని తర్వాత జస్ట్ 2 విజిల్స్. బాస్మతి రైస్ తొందరగా ఉడికిపోతుందండో, కేర్ఫుల్గా ఉండండి. దాని తర్వాత మూత తీసి చూడండి కుక్కర్ది. వేడి వేడి చికెన్ పులావ్ రెడీ. దానిపైన కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి సర్వ్ చేయండి ఫ్రెండ్స్. టిప్ ఆఫ్ ద డే: మీరు రైస్ది ఏ ఐటెం చేసినా వెడల్పాటి గిన్నెలో లేదా ప్రెషర్ ప్యాన్లో చేయండి. దీంతో మీకు కలపడమే కాకుండా బియ్యం విరగకుండా ఉంటుంది. ఓకేనా?